అందరికీ నమస్కారము. ఇప్పుడు మనం మాట్లాడుకునేది భగవద్గీతలోని అర్జున విషాద యోగము ఫస్ట్ చాప్టర్లో ఉన్న 1.7. ముందు లైన్గా చూసుకుంటూ రండి. ఇది 1.7 ఫస్ట్ చాప్టర్ 1.7లో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. 1.456లో ఏం మాట్లాడాడు దుర్యోధనుడు? పాండవులను చూసి ఎలా షేక్ అయ్యాడు, వాళ్ళ వైపు ఉన్న అతివీర భయంకరమైన యోధులు, గొప్ప గొప్ప వీరులు, వీళ్ళందరినీ చూసి ఎలా ఇంతమంది పాండవుల పక్కన ఉన్నారు అని ద్రోణాచార్యులకి చెప్తున్నారు. అలానే 1.7లో దుర్యోధనుడు తన వైపు ఉన్న యుద్ధ వీరుల్ని కూడా ఉత్సాహపరచాలి అని ద్రోణాచార్యులతో ఇలా చెప్తున్నారు. ఇప్పటిదాకా ద్రోణాచార్యులతో అయ్యో వాళ్ళ వైపు వీళ్ళున్నారు అని చెప్పుకుంటూ వచ్చాడు. పక్కన వాళ్ళ గురించి పొగుడుతూ ఉంటే గురువైన ద్రోణాచార్యుడి వాళ్ళ గురించి కూడా పొగడాలి కదా, మరి కొంచెం వాళ్ళని ఉత్సాహపరచాలి కదా యుద్ధంలోకి వెళ్ళబోయే ముందు అని దుర్యోధనుడు ఇప్పుడు ద్రోణాచార్యులతో తన వైపు ఉన్న గొప్ప పరాక్రమవంతమైన యుద్ధ వీరుల గురించి చెప్తున్నారు. అదేంటంటే కౌరవ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుణ్ణి, కౌరవ సైన్యాధ్యక్షుడు అయిన ద్రోణాచార్యుల వారిని దుర్యోధనుడు ఏమని సంబోధించారు ఆ సిచ్యుయేషన్లో? ద్విజోత్తమా అంటే ద్విజులలో, బ్రాహ్మణులలో ఉత్తమమైన వాడు. ఓ ద్విజోత్తమా అంటే ద్రోణాచార్యుల వారిని మీరు చాలా ఉత్తమమైన వారు, బ్రాహ్మణులలో ఉత్తమమైన వారు అని సంబోధించాడు. ఆ పదాన్ని దుర్యోధనుడు వాంటెడ్లీ, ఉద్దేశపూర్వకంగానే ఆ పదాన్ని వాడాడు. నిజానికి ద్రోణాచార్యుడు వృత్తిరీత్యా యోధుడు కాదు. ద్విజోత్తమ అన్న పదాన్ని దుర్యోధనుడు ఎందుకు వాడాడు? వాంటెడ్లీ, కావాలనే, ఉద్దేశపూర్వకంగానే వాడారు. ఎందుకంటే అక్కడ మనం యుద్ధంలో ఉన్నాం, మనం అతివీర భయంకరంగా పోరాడాలి. దానికి ద్రోణాచార్యుల సహకారం మనకి ఎంతో అవసరం. ఆయన్ని మనం ఉత్తేజపరచాలి. నువ్వు సూపర్, అది ఇది అంటేనే కదా బాగా టీం మెంబర్స్ పనిచేసేది. అలా అని ఆయన్ని కొంచెం పైకి లేపాడు. ద్విజోత్తమ, బ్రాహ్మణులలో ఉత్తమమైన బ్రాహ్మణుడు అని. సో ద్రోణాచార్యుడు అసలు ఎవరు? ఆయన యోధుడు కాదు. ఆయన యుద్ధంలో నిల్చొని పోరాడే యోధుడు కాదు. యుద్ధ విద్యలను నేర్పించే, సైనిక విద్యను నేర్పించే గురువు. ఆయన గురువు మాత్రమే. ఓకే, ఒక కపట నాయకుడిలా దుర్యోధనుడు అంటేనే కపటం, కపట నాయకుడు, అంత కపట బుద్ధి. ఒక కపట నాయకుడిలా దుర్యోధనుడు తన గురువు గారి అయిన ద్రోణాచార్యుడు పట్ల, ఆయన విధేయత పట్ల సిగ్గుమాలిన సందేహాలు కలిగి ఉన్నాడు. ఆ ద్రోణాచార్యుడి యొక్క ఆయన మీద కూడా సందేహాన్ని కలిగి వాంటెడ్లీ ఇలా మాట్లాడుతున్నాడు. దుర్యోధనుడి మాటల్లో ఉన్న గూఢార్థం ఏమిటంటే
ఆయన ఈయనని అంత పాలు పొంగే విధంగా పైకి లేపుతున్నాడు అంటే ఈయన ఒక కపట నాటకదారి. దాంట్లో ఉన్న అర్థం ఏంటంటే, ఒకవేళ ద్రోణాచార్యులు కనుక ధైర్యవంతంగా పోరాడకపోతే అతడు దుర్యోధనుడు రాజమందిరంలో విలాస భోజనానికి ఆశపడే సామాన్య బ్రాహ్మణుడు మాత్రమే అవుతాడు అని. అర్థమైందా? ఎంతో కపటం, ఎంతో గూఢార్థం, ఎంతో అన్ప్యూర్డ్ పర్సన్ అయిన దుర్యోధనుడు తన గురువు గారి అయిన ద్రోణాచార్యుణ్ణి ఏమని సంబోధించారు? ద్విజోత్తమ, బ్రాహ్మణులలో ఉత్తమమైన వాడా అని. ఆయన్ని కొంచెం లిఫ్ట్ చేస్తున్నాడు. కానీ దాంట్లో ఉన్న గూఢార్థం ఏమిటంటే, ద్రోణాచార్య, మీరు కనుక యుద్ధంలో ధైర్యవంతంగా పోరాడకపోతే, ఒకవేళ పోరాడకపోతే మీరు కేవలం దుర్యోధను యొక్క రాజమందిరంలో విలాసవంతమైన భోజనానికి ఆశపడే సామాన్య బ్రాహ్మణుడే అవుతారు. దాని యొక్క గూఢార్థం అదనమాట. ఈ విధంగా మాట్లాడిన దుర్యోధనుడు తన సొంత ఉత్సాహాన్ని మరియు తన గురువుగారి యొక్క ఉత్సాహాన్ని పెంచటానికి, మరి యుద్ధంలో ఇక స్టార్ట్ అవుతుంది. వాళ్ళు మనకు అర్థమైపోయింది వాళ్ళ సిచ్యుయేషన్, వాళ్ళ సైడా ఇంతమంది ఉన్నారు. సో ఇంకా మన సైడ్ వాళ్ళు ఎవరు, మన వాళ్ళని మనం పైకి లేపాలి, వాళ్ళలో బాగా ఉర్రుతలుగించాలి, యుద్ధాన్ని మనమే గెలవాలి అన్న కాంక్షని రేపాలి అన్న దానితో దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారిని పొగడతలతో లేపుతున్నాడు. దాని వెనకున్న ఆంతర్యం మాత్రం ఇంకొకటి. అలానే తన పక్షంలో ఉన్న మహాయోధుల గురించి కూడా పేర్కోవటం మొదలుపెట్టాడు ఇక్కడ ఈ 1.7లో. ఈ 1.7 అనేది ఈ ద్రోణాచార్యుల వారిని ఎట్లా పైకి లేపాలి, ఆయన్ని కూడా ఉత్సాహానికి గురి చెయ్యాలి. ఎందుకంటే ఆయన గురువు మాత్రమే, ఆయన యుద్ధం చేసే యోధుడు కాదు. కానీ ఇప్పుడున్న ఈ కరెంట్ సిచ్యుయేషన్లో ఆయన ధైర్యవంతంగా పోరాడాలి, అందరినీ తుదముట్టించాలి, ఓకే అని బాగా పైకి లేపుతున్నాడు. ఈ శ్లోకం యొక్క, ఈ భగవద్గీత చాప్టర్ 1.7లో శ్లోకంలో ఉన్న వన్ లైనర్ ఓవరాల్ అర్థము ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా విను. వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళని గురించి కూడా చెప్తూ వీళ్ళు చాలా యోగ్యమైన వారు. మీకు గుర్తు చేయటం కోసం ఇంకొకసారి చెప్తున్నాను. మన సైడ్ ఎవరెవరు ఉన్నారు? మన సైడు కర్ణుడు, ఇంకా ఉంటారు కదా వాళ్ళ సైడు వాళ్ళ తమ్ముళ్ళు అందరూ. సో వాళ్ళ గురించి మన సైడు కూడా చాలా పరాక్రమవంతమైన వాళ్ళు ఉన్నారు. ఈ యుద్ధంలో మనం ధైర్యవంతంగా పోరాడి ఎదురుగా ఉన్న మొత్తం వీరులని తుదముట్టించాలి, మొత్తాన్ని తుడిచివేయాలి అన్న సంకల్పంతో ద్రోణాచార్యుల వారిని ఓ ద్విజోత్తమ అని సంబోధించి దాంట్లో ఉన్న నిగూఢమైన అర్థాన్ని ద్రోణాచార్యులు వారు అర్థం చేసుకోరా? చేసుకుంటారు. ఆయనకి అన్నీ తెలుసు, ఆయనకి అర్థం అవుతుంది.
కానీ వాళ్ళు గురువులు. వాళ్ళు ఎక్కడ ఏమి ఎలా చేయాలో అలానే చేస్తారు. సో అలా అన్నమాట. సో ఇక్కడ కంప్లీట్గా ద్రోణాచార్యుల దగ్గరకు వచ్చి ఆయన భయాన్ని ఆయన చూడండి, యుద్ధంలో అక్కడికి వచ్చి చూసి ఆయన కొంచెం షేక్ అయిపోయి గురువుగారి దగ్గరికి వెళ్ళి ఒక నిమిషం వాళ్ళ గురించి చూడు, నువ్వు చేసిన పని వల్ల అక్కడ వాడు నిల్చున్నారు, అంతమంది యోధులు ఉన్నారు. సో మన సైడు బ్రాహ్మణుల్లో ఉత్తమమైన వాడివి ద్రోణాచార్యులు అయిన మీరు నా పక్కన ఉన్నారు. మీరు అత్యంత పరాక్రమంగా ఈ యుద్ధంలో పోరాడి మనము గెలవాలి. అటే కాదు, ఇటు కూడా మన సైడ్ కూడా ఎంతోమంది పరాక్రమవంతులు ఉన్నారు అని దుర్యోధనుడు వాళ్ళ వైపు ఉన్న పరాక్రమవంతుల్ని కూడా చెప్తున్నాడు. ఆ యుద్ధానికి ఒక మంచి మూడ్ని క్రియేట్ చేస్తున్నారు. అంతే కదా, మనమైనా ఏదన్నా పని చేయాలి, అది ఫినిష్ చేయాలి, ఒక టార్గెట్ ఉంది అంటే మనం టీంని ఉత్తేజపరుస్తాం. నువ్వు సూపర్, నువ్వు చేయగలవు, యూ హ్యావ్ డన్ సో మచ్, మనం చాలా చేసాము, ఇది ఏముంది, నువ్వు ఇంతకు ముందు ఎంత పరాక్రమంగా చేసావు, ఇది చేయగలవు, నువ్వు చేస్తావు అని ఒక ట్రాన్స్లోకి తీసుకువెళ్ళి వాళ్ళు ఆ పని చేసేటట్లుగా మనం మోటివేట్ చేస్తాం. సో దట్ వాళ్ళకి ఆ మోటివేషన్ వచ్చి ఇక వాళ్ళకి ఏమీ కనిపించదు. ఈ ద్రోణాచార్యుల వారు కూడా ఏమన్నా, ఈ దుర్యోధను ఒక కపట బుద్ధి తెలుసు కదా, ఏమో ఈ ద్రోణాచార్యుల వారికి ఏమో పాండవుల మీద ఏమన్నా ఇంతైనా కనికరం చూపుతాడేమో అని ఆయనకున్న డౌట్తో ఆయన మనసులో ఎన్నో కపటాలు మోస్తూ ఉంటాడు. సో మీరు కనుక పాపభీతి కనుక ఏమన్నా చూపారా అన్న ఆలోచనను కూడా ఈయన ద్రోణాచార్యుడి యొక్క మనసులోంచి తీసేయాలన్న ఉద్దేశంతో ఆయన్ను ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నాడు. ద్రోణాచార్య ద్విజోత్తమ ఉత్తమమైన బ్రాహ్మణుడా అని, మీరు ఈ యుద్ధంలో పరాక్రమంగా పోరాడాలి. అలా పోరాడకపోతే మీరు సామాన్య బ్రాహ్మణుడితో సమానమే. నా మందిరంలో అంటే కౌరవ మందిరంలో ఆ విలాసవంతమైన భోజనానికి ఆశపడే సామాన్యమైన బ్రాహ్మణునితో సమానమవుతావు. చూసారా ఎంత కపటమైన ఇన్నర్ మీనింగ్ ఉందో దాంట్లో. నిన్ను ఉత్తముడు అంటున్నాను, ఆ ఉత్తముడన్న మాటని నిలుపుకో, పరాక్రమంగా యుద్ధాల్లో డైరెక్షన్ ఇవ్వు, పోరాడు, డైరెక్షన్ చెయ్యి. అలా చెయ్యలేదో నిన్ను కేవలం సామాన్యమైన బ్రాహ్మణునిగానే మేము అనుకోవాల్సి వస్తుంది, నీ పరిస్థితి అట్లా అయిపోద్ది అన్న నిగూఢ అర్థం వచ్చేటట్లు ఒక కపటమైన బుద్ధితో ద్రోణాచార్యులతో మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళని ఉత్తేజపరచాలి యుద్ధానికి. అందరినీ మొత్తాన్ని ఏరివేయాలి. మొత్తాన్ని ఆ దరిదాపుల్లో ఉన్న పాండవులందరినీ చుట్టుముట్టి సంహరించాలి. పరమ ధైర్యవంతంగా పరాక్రమములతో మనం వాళ్ళని ఎదుర్కోబోతున్నాం
అన్న మోటివేషన్ని కపటదారి అయిన దుర్యోధనుడు ఇక్కడ ద్రోణాచార్యులతో ఇలా సంభాషిస్తున్నాడు. ఇదనమాట ఈ 1.7 యొక్క సారాంశం. సో మళ్ళా మనం 1.8లో నెక్స్ట్ ఏమవుతుంది అని మాట్లాడుకుందాం. అంతవరకు మీరు అన్ని లైన్ బై లైన్ చూస్తూ ఉండండి. అప్పుడు మీకు బాగా తెలిసిపోద్ది. మీరు యుద్ధ రంగంలో కూర్చొని చూస్తున్నారు, అదిగో కౌరవులు, అదిగో పాండవులు, కౌరవ సేన, కౌరవులు అక్కడ ఉన్నారు, ఆయన పక్కన ద్రోణాచార్యులు వారు ఉన్నారు. చూడండి ఎంత పెద్ద సేన, ఎంత పరాక్రములు, ఆ ఒక్కొక్కళ్ళు ఎంత పరాక్రమవంతంగా యుద్ధం రంగంలో నిల్చొని ఉన్నారు అన్నది మొత్తం మీ కళ్ళకు కట్టినట్లు మీరు యుద్ధ రంగంలో నిల్చొని యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న ఎక్స్పీరియన్స్ మీకు తెప్పించడమే నా లక్ష్యం. చూస్తూనే ఉండండి. మనకు శ్రీకృష్ణుని వారు బోధించిన భగవద్గీతలోని ఫస్ట్ చాప్టర్లో అన్ని సెక్షన్స్ 1 by 1 చూడండి. మీకు ఆ శ్రీకృష్ణుల వారే నాతో మాట్లాడిస్తున్నట్లుగా మీకు అర్థమవుతుంది. ఓకే, ఉంటాను. మరి మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.